నేను విశ్వకాన్ని చెప్పండి సోలాపురి సందులకి గొల్లవారసులని బ్రహ్మకలు ఎవరు దొరుకుతుంది చెప్తావిట్రా సంత మార్కెట్లోని ఏమని ఎందుకురా ఎందుకన్నాను మా మామగారు పోతం ఏంటి నువ్వు అంటే చెప్తావేటి ఎవర్రా మీ మామగారు చెప్పిందా మా మామ బాగుంది కానీ నేను చెప్పింది అది కాదు సోలాపురి సందులకి గొల్లవారసింది ప్రేమ కళ్యాణం దొరుకుతుంది చెప్తావిట్రా అవునరా ఓయ్ నీకు ఇద్దరు పిల్లలా ఆడపిల్ల మగ పిల్ల ఓయ్ నీకు ఒక ఆడపిల్ల ఓయ్ 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 ఇంకోటి కుక్కర్కో కోటి ఓయ్ ఓయ్ కోంటిని కోడిపిల్ల అదేం పేర్రా ఓయ్ వంశంలో పుట్టారందరూ కూడా అర్థంగా పుడుతున్నారా ఎలాగేటి ఏట్రా ఈడా వెళ్ళొస్తాడు చేతి బైక్లో విసినట్టురా కుంటుడా మీ చిన్నమ్మడు ఎవడు ఈడా చౌడు మోగానిడికి ఇలా పుడుతున్నారని పుడతారని మా పెట్టినా గానీ నేను చెప్పింది అది కాదు సోలాపురి సంతలకి గొల్లవారసింది ప్రేమకలు ఎవరైతే దొరికొస్తుందంట చూసొత్త బిడ్రా ఓయ్ చూడండి బాబు ఒరే బాబన్నా ఒరే బాబన్నా రేయ్ నీకు చూడా నేనేరా నీకు చూడా తౌడు కాదురా నాయన నీకు సొగుడా ఏంటి బతలు తెద్దా పెట్టు ఒరే నీకు సొగుడా తౌడు కాదురా బాబు నీకు సొగుడు నాకు సోడు కాదు నీకు సోడు ఎలా వచ్చిందిరా గొప్పన్నా ఓయ్ నాకు సోడు కాదు నీకు సోడు ఎలా వచ్చింది అంటున్నాను అదే నీకు సోడే అదే నీకు ఎలా వచ్చింది అంటున్నాను కొద్దిగా వచ్చిందా అదే కొద్దిగా ఎలా వచ్చిందిరా గొప్పన్నా అదేరా అంతే వచ్చింది ఎలా వచ్చింది అంటున్నాను రే రే అదే నీకు ఎలా వచ్చిందిరా గొప్పన్నా నీకు సౌడు వచ్చేసిందా నేను చెప్పింది అదే నీకు సౌడు ఎలాగొచ్చింది చిన్న కథకని చెప్పరా ఓయ్ ఓయ్ పోయే కాలం పెద్దలు కాదు పోయే కాలంలో పెద్దలందరూ కలిసి కుంటోడు చోటోడు ఓయ్ పక్క ఊరికేమో ఏ ఊరు ఎట్టిది సందుపూర్ దగ్గరే బాగా దగ్గర ఓయ్ వెళ్ళిపోయారు ఓయ్ తిరిగేసి ఓయ్ కడీలో ఉంది ఏంటిది అమ్మాయా అమ్మాయిని అమ్మాయి సగం నరుకొచ్చేద్దాం కాదు ఏదో ఫోటో తెచ్చాడురా అమ్మాయి నరుకొత్తా అమ్మాయి అగితేట్రా ఆపటేమంటారు ఆపటవు మన అంజ దగ్గరికి వెళ్ళి ఆపటి తీయమంటే సగం వస్తుంది అమ్మాయి అమ్మాయి పూర్తిగా కనపడదు సగం కనపడుతుంది మరి ఓయ్ ఎలా ఉంది ఏంటి అంటే అమ్మాయి చాలా అందంగా ఉందన్నమాట
రాజుగారండి ఓయ్ అమ్మాయి మెల్ల ఉందండి నెక్లీస్ అండి. ఒరే మనకి అమ్మాయి అందం కావాలి కానీ అమ్మాయి మెల్ల నక్కిసెత్తురా కాకుండా అమ్మాయి అండి అందం కావాలి కానీ అందం కావాలండి. మెల్ల నక్కిసెత్తురా. అమ్మాయి అందం ఉందుకోండి. అమ్మాయి అందం ఉందంటే రాజుగారండి ఓయ్ ఈ పక్క ఉన్నాడండి ఎవడు మా పెద్దమ్మ ఒకటండి. ఈ పెద్ద మూడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళ పెన్షన్ ఉన్నారు. పారం పూకు వేయచ్చు. పారంబోక పోరంబోక అదే పోరం పూకు వేయచ్చు. పోరంబోక బ్యాచ్యా కొట్టేస్తారండి. ఏంటి గంజాయి గంజాయి కొడతారా? రేడు బ్యాచ్ అండి. బేలు బ్యాచ్. రాజుగారండి ఓయ్ నేను వెళ్ళిపోనుకోండి మా ఆవిడి ఆవిడి నా వెనకాల కూర్చుంటదండి. ఆ వెనకాల ఇలా వస్తారండి. అంటే అమ్మాయి అందంగా ఉంటే రాజుగారండి లేక పోలవుతారా? అమ్మాయి అందం ఉందుకోండి ఉప్పుపళ్ళు పలసపళ్ళు వేసుకొచ్చేస్తారండి. అబ్బో రాజుగారండి అమ్మాయి అందంగా లేకపోతే అమ్మాయి అందంగా లేకపోయినా పర్లేదండి. అమ్మాయి మెల్ల ఉందండి రాజుగారి నెక్లెస్ అండి. నక్లీసు దగ్గరగా మెచ్చిపోతుందండి. పెళ్లి కాయమన్నా మనకండి పేక అడగండి ఆ అదే తిప్పేస్తామండి. ఎవరు తిప్పేస్తావు? ఎవరు తిప్పేస్తే ఎవరు ఊరుకుంటారండి. మెల్ల తిప్పేస్తామండి. మెల్ల ఎవరి తిప్పేస్తామండి. పెదరా ఎవరి మెల్ల అండి? కోడి మెల్ల మేక మెల్ల తిప్పేస్తాం. మేక మెల్ల రాజుగారండి ఓయ్ మెల్ల తిప్పేస్తామంటేనండి. నెల తిప్పేస్తామంటేని మరి రాజుగారి పోరలే తెచ్చింది ఏం చేస్తాం. రాజుగారండి ఓయ్ అదే మెల్ల తిప్పేస్తామంటేనండి. రాజుగారండి ఓయ్ అదేనండి ఏదిరా దగ్గరలో ఉందండి. ఏంటది? శేషాలం గుడి. శేషాలం కూడా గుడి బాగా ఒరే శేషాలం గుడి అంటే అందరికి దర్శనం అవుతుందా రాదా? శేషాలం గుడి అంటేనండి ఆ దర్శనం ఓన్లీ మగవాళ్ళు మాత్రమేనండి. ఆడవాళ్ళు చేసుకోకూడదా? ఆడవాళ్ళు చేసుకోకూడదండి. అదేంటి టైమింగ్ వెళ్తా నీకు రాజుగారండి ఓయ్ పగల 10 గంటలకు వెళ్ళాలండి. పగల 10 గంటలకు వెళ్ళాలి. సాయంత్రం 9 గంటలతో క్లోజ్ అండి. అప్పుడు దాకా ఉంటుందా? అప్పుడు దాకా ఉంటుందండి. టికెట్ ఉంటాయి. టికెట్లు ఉంటాయండి. ఎంతేటి? రాజుగారండి ఓయ్ లైన్ ఎట్టక్కలొద్దండి. ఇప్పుడు ఎక్కడ పడతా అక్కడ ఇచ్చేయారండి. రాజుగారండి ఓయ్ అదేనండి నేల అయితేనండి నేలైతేని 110 రూపాయలండి. 110 రూపాయలా? రాజుగారండి ఓయ్ వెజ్జి వేస్తారండి. బిజ్జియా అదెంతేటి? 160 రూపాయలండి. 160. రాజుగారండి ఓయ్ సోఫా చెట్టు వేస్తారండి. సోఫా చెట్టు వేస్తారా? అబ్బో 240 అండి. టికెట్లు బాగా ఉంది కానీ రేటు. గుడి ఎంత ఉంటుందండి? ఊరు భయంగా ఉంటుంది, ఊరు కన్ను ఉంటుందా? ఊరు కన్ను ఉంటుందండి. ఊరు కన్ను ఉంటుందా? ఊరు చేసాలమ్మ అంటే దేవత పేరు చేసాలమ్మా, గుడి పేరు చేసాలమ్మా? శేషాలం గుడి అండి. చేసాలం గుడి దేవత ఎవరని? దేవత అండి. నేను చెప్పిన వాళ్ళు దేవతలండి. ఏంటి టికెట్లు దేవతరా? 3 దేవతలు ఉంటారండి. 3 దేవతలు ఉంటారా? మన ఏ దేవతలు కావాలంటే ఆ దేవతకి టికెట్ తీసుకురండి. దర్శనం చేసుకుంటా వెళ్ళాలండి. ఒరే ఇంతకు చెప్పింది ముందు గురించి కాదు కదా? మందు గురించి చెప్పింది. ఒరే చేసాలమ్మ అంటే ముందా? అవునండి మీకు తెల్లండి ముందంటేనే తెలరా? మీకు శేషారం గుడి అంటే మందు అనమాట. అదే బ్యాంక్ తప్పండి రాజుగారు. అంటే మందుకి ప్యాకెట్ పని చేస్తే పెళ్లి సంబంధం కాయమన్నా? మెల్ల నచ్చింది మందుకి ప్యాకెట్ పని చేస్తండి. అమ్మాయి అమ్మ ముందుకోండి అంతేమైనా మన కొడుకు తింటా పెట్టండి. అంతేలే. పెళ్లి ఎక్కడ? పెళ్లి ఎక్కడ అనుకున్నారండి? ఎక్కడ? మాటపడి సత్యం ముత్తుల్లో పెట్టారండి. దగ్గరే. రాజుగారండి ఓయ్ ఈ పక్కన మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయారు. ఆ పక్కన చాలా వచ్చారండి. వచ్చేసారు. రాజుగారండి ఓయ్ ఆ పంతులు గారు వేరండి. ఏంటి? 2 ఎదపెట్లండి. ఎదపెట్లు కాదు, ఎడవుగా పేటలు వేశారు. ఇక్కడ పెట్టేయారండి. వేశారు. ఇక్కడ పెట్టేయారండి. వేశారు. రాజుగారండి ఓయ్ ఇక్కడ కూర్చోబెట్టారండి. ఎక్కడ? రాజుగారండి ఓయ్ ఇక్కడ కూర్చోబెట్టారండి. ఒరే అక్కడ కూర్చోబెడితే ఇక్కడ మీ యాను కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెడితే పక్కన యాను కూర్చోబెడతారు. మా ఆవిడ కాపాడతలేదండి. మీ ఆవిడని కాపాడదు, మధ్యలో కట్టేస్తారు మా ఇంగని. అంటే అమ్మాయిని బెల్లం తిరగడ పెడితే చూడకూడదు అంతే కాబట్టి మధ్యలో కడతారు. అడ్డంగా కట్టేస్తారు మరి. ఓయ్ అమ్మాయిని అంటే నువ్వు పెళ్లి చూపులో చూడలేదు? అవును. ఇప్పుడేమో అమ్మాయిని ఎప్పుడు చూద్దామని. ఓయ్ పెళ్ళికొచ్చాడు పంతులు గారు. బాగా చెప్తారు కుర్రాడు. చూసానులే. ఓయ్ వచ్చాని మంత్రాలు తెచ్చగట్టండి. ఎలాగటి? అయ్యే మంత్రాలు బావాలన్నా? అయ్యే మంత్రాలా? ఓయ్ అయ్యే మంత్రాలు ఏంటండి? మన ఆయన పొందిన పెట్టింది మంత్రం ఏంటి? మంత్రాలు ఆపుతుందండి. నువ్వేం చేసావు? రాజుగారండి ఓయ్ మంత్రాలు ఆపేయలేడని పెద్దమ్మ రోజు తీసి 200 రూపాయలకి అయితే పంతులు చేతిలో పెట్టారండి.
అప్పుడు మంత్రం చదివారా వస్తున్నాయమా బుస్తున్నాయమా జరిగిన బెలమాయమా లేచిపోనేమా అంటే పెళ్లి అయిపోతే లేచిపోమన్నాడా అదే ముందు లేచిపోతే ముందు లేచిపోమనలే పెళ్లికి ముందు నన్ను ముందర లేచిపోతామన్నాడండి నన్ను ముందర లేచిపోమనలేదండి పెళ్లి అయ్యగా లేచిపోమన్నారండి పెళ్లి పేరు మీద జగమన్నాడు పెళ్లి పేట మీదండి అది లేచిపోమన్నారండి అమ్మాయి ఎలా ఉందిరా అమ్మాయి అండి అయ్య బాబు రాజుగారండు రాజుగారండి అదేరా పెళ్లి చూస్తారా అమ్మగారు పొద్దున ఇరుపుతారు కదండి బాబు రాజుగారండు అమ్మగారు పొద్దున్న రుపుతారా రుబ్బురోలు రుబ్రోలండి రాజుగారండి ఓయ్ రుబ్రోలు మాయ ఆవిడ ఉందండి ఆ. రుబ్బులేమో పోత్ర మీద కర్రలా ఉన్నారండి రాజుగారండి అంటే అప్పుడు అమ్మాయిని చూసుకోరంటే అమ్మాయి నక్కులు చూసుకున్నప్పుడు అమ్మాయి అందాలు వస్తారు ఇక అప్పుడు రాజుగారండి ఓయ్ ఇప్పుడు అమ్మాయి అందం కావాలంటే ఎలా వద్దండి అంతే కదా మరి ఈ ముద్ద ఈ పులితో దిగాలి ఈ కప్ప ఈ కట్టితో దిగాలని శేఖరని ఎలా అయితేనండి కట్టేయనండి తారగడేసావు మా ఆవిడ మెల్ల కట్టాను మా అత్తగారి మెల్ల కట్టాను వదిలేదండి అంటే మొత్తం తారగడేసావు కట్టేయనండి రాజుగారండి ఓయ్ పెళ్లి అయిపోయిందండి పెళ్లి అయిపోయింది రాజుగారండి ఓయ్ పెళ్లి అయిపోయాకరండి పెళ్లి అయిపోగానే మా ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయారు 6 నెలల 15 రోజులకు వచ్చిందండి 6 నెలల 15 రోజులకు వచ్చిందండి ఏంటిది చచ్చిపోలకు పొల్లెడతారు కదండి చచ్చిపోలు పోలేతం కాదు సంక్రాంతి మనకు వచ్చింది పెద్ద పండుగ అప్పుడు చచ్చిపోలకు పొల్లెటరండి అప్పుడు భోగుల పండుగ వచ్చిందండి ఓయ్ ఓయ్ భోగుల పండుగ కాదు గోగు పండుగ గోగు పండుగ గోగు పండుగ రా రాజుగారండి అదేనండి ఏది భోగులు తిరుగుతారు కదండి భోగులు భోగు పండుగ కాదు బాబు గోగు పండుగ అదే బండి మీద తిరుగుతారు కదండి అదే రాజుగారు బేటతో ఒకటేది ఆ, అదేనండి ఆ, భోగి పండుగ అండి గోగు పండుగ భోగి పండుగ అండి ఆ, ఆ పక్కన ఒక ఏంటది కనుగు పండుగ మా ఇంకా సంక్రాంతి ఉత్సవం కదండి ముందు గోగు పండుగ తర్వాత పెద్ద పండుగ అది పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ తర్వాత కనుమ తర్వాత బుక్కనుమ చెప్పు మీకు తాళాలు తెలుసండి ఆ. అయ్య బాబు రాజుగారండి. ఓయ్ అదేదో పండుగ వచ్చిందండి పండుగ వచ్చింది మా మామగారు వచ్చాడండి వచ్చి రాజుగారండి ఓయ్ అల్లుగారండి అల్లుగారు అల్లుగారు చిరంజీవి గారు అల్లుగారు చిరంజీవి గారు తాగేయడండి నీ పేరు చిరంజీవా నా పేరు చిరంజీవి కదండి ఆ. కొత్త అల్లు కదండి ఆ, ఓ సంవత్సరం దాకా మోజు అంతేలే ఎవరికైనా అంతే తర్వాత 50 వరకు ఆగేసిన గారు పట్టించుకోకూడదండి పలికిరా అంతే మామయ్య గారు వచ్చి కేకేశాడు తాగేసాడండి అందంగా కేకేశాడు చిరంజీవి గారు అన్నాడండి అబ్బో ఏమన్నారెడ్డి రాజుగారండి అల్లుగారు 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 ఆ. అదే పెద్ద పండుగ వచ్చింది పెద్ద పండుగ వచ్చింది మీ అత్తగారేమో బోల్డ్ పప్పులు వండింది పప్పులు ఉండింది తండ్రి గారు రమ్మన్నారండి మరి నువ్వేమన్నా నేనేమన్నా అనుకున్నారు ఏమన్నా మామయ్య గారు మామయ్య గారు మీరు వెళ్ళిపోండి ముందర వెళ్ళిపోండి వెనకాల మీ అమ్మని తీసుకొచ్చేస్తాను ఎవరమ్మ తీసుకొచ్చేస్తా ఎవరమ్మనండి మామయ్య గారు మీరు ముందు వెళ్ళిపోండి వెనకాల మీ అమ్మని తీసుకొచ్చేస్తాను మీ అమ్మని కాదురా నాయన మీ అమ్మాయిని తీసుకొస్తానన్నా తాళం మీదకి మరి అది నువ్వేమన్నా అలాగన్నా మరి మా ఆవిడ రుబ్బురోలా ఉందండి ఆ, ఆ రుబ్బురోడ్ మీద డబ్బులు ఉంటుందండి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ అండి అత్తరింటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక రాజుగారండి ఓయ్ వెళ్ళిపోయాకనండి వెళ్ళిపోయాక రాజుగారండి ఓయ్ మా అత్తగారండి ఈ ఎత్తగా వస్తుంది బోల్డ్ పప్పులు వండేసిందండి బోల్ పప్పులు ఉండింది నేను వస్తానండి ఏ పప్పులు ఎట్టి రాజుగారండి ఓయ్ మా అత్తగారు వస్తుందండి ఎలా వస్తుంది ఎలా అనుకున్నారండి ఆ. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. ఒరేయ్, కాలం ఈ పక్క పోతుంది చెయ్యము వెనక్కి పోతుంది రాజుగారండి ఏం ఇస్తుంది మీ ఎత్తగారు మా అత్తగారికండి ఆ. పోలము కొండేశ్వరం పోతుందండి కుండేశ్వరమే ఆయ్. ఆ. రాజుగారండి ఓయ్ చెయ్యమోనండి ఆ. ఎలా వెళ్ళిపోతుందండి చేకులు లేపి శాఖల్లోకి వెళ్ళిపోతుంది రాజుగారండి ఓయ్ మా ఆవిడ తొంబట్టుకుందండి ఆ. ఏలోమో ఎలా చూపిస్తుందండి ఆ. ఏలోమో ఏలేసి రేపుకి వెళ్ళిపోతుందండి అబ్బో రాజుగారండి ఓయ్ మా అత్తగారు తొంబట్టుకొస్తుందండి ఆ. తొంబుచ్చిందండి నా చేతికి కలుగుడుకున్నావా పాలు కడుక్కున్నానండి నీళ్ళు ఇచ్చిందిగానే నీళ్ళు ఇచ్చిందండి సొమ్ముతోనే సొమ్ముతో ఇవ్వలేదండి ఆ. మా అత్తగారు సొంపిచ్చిందండి అంతే సొమ్మిచ్చిందంతే సొమ్ములో నీళ్ళు ఇవ్వండి అంతే అత్తగారి పొరగా మొత్తం కడుపు లోపలికి పోయావు మా అత్తగారు పుట్టింది కాబట్టి ఆ. మా అత్తగారు పొర పోకూడదు పోకూడదని వీధిలో ఆడలందరూ చూస్తారని చూస్తారు ఎంతగా చూస్తున్నారు కదా ఆ. పాలైనా కడుక్కునండి కడుక్కుని ఆ లోనికి వెళ్ళిపోనండి లోపలికి రాజుగారు. వెళ్ళిపోయావు ఆయ్. వెళ్ళిపోయాక రాజుగారండి ఓయ్. మా అత్తగారండి ఈ అత్తగారు ఓళ్ళు పప్పులు వండేసిందండి ఏం పప్పులు ఏంటి మీ అత్తగారు వండలేదండి మీకు మా అత్త మీద తిన్నాం తినండి షుగర్ ఏంటి ఎలా మీకు రాజుగారండి ఓయ్. మా అత్తగారు బోల్ పప్పులు వండేసిందండి ఏం పప్పులు ఏంటి ఊర్లో ఉండండి చూలు ఉండేటి ఊర్లో ఉండి ఆ. ఆడోళ్ళండి ఆ. పొయ్యిగాలు కూర్చుని ఆ. రాజుగారండి ఆ. ఏ పేచాకరండి ఆ. ఇలా ఇలా అడుగుతారు కదండి సున్నుండ్లా అయినా సున్నుండలేరండి సున్నుండ్లా ఆయ్. ఆ. రాజుగారండి ఓయ్. కోరుకొమ్మలండి గోరు కొమ్ములే కోరుకొమ్మలండి గోరు కొమ్ములు కాదురా గోరుమిటిలు గోరుమిటిలు
అదేనండి ఆడవాళ్ళు పొయ్యికలు కూర్చుని ఇలా నొప్పుతారు కదండి. అవును గోరుమిటీలు పెట్టిలండి. ఆ. రాజుగారండి. ఓయ్ అయ్యారండి. వెయ్యి జంతువులు. ఒరే జంతువులా జంతువులు కాదు నాయన మరి జంతుకులు జంతుకులు జంతుకులండి. ఆ. రాజుగారండి. ఓయ్ జిరాఫీ. ఒరే జిరాబీ కాదు జిలాబీ 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 అండి. ఆ. రాజుగారండి. ఓయ్ అది కంకర పూస. ఒరే అన్ని సిమెంట్ రోడ్లే గుర్తెంత మీకు? అంటే కారపూస ఆయ్. ఆ. రాజుగారండి. ఇవన్నీ ఉండేసింది ఇలాంటి పప్పులు ఉండేదండి. ఇవన్నీ నీకు ఇష్టమేనా ఈ పప్పులు ఏమి నాకు ఇష్టం అండి. మనకి ఏమి ఇష్టమరా ఆవిడకి ఆగేసారండి. ఈ ఆవును కాకేసి ఏమి 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 మీ అమ్మ చాలా పప్పులు నింది. మీ అమ్మ చాలా పప్పులు ఉండింది పప్పులు ఏమి నాకు ఇష్టం ఉండవు. ఇష్టం ఉండదా మిరపటి అంటే చాలా ఇష్టం ఉండనండి. ఆ. రాజుగారండి. ఓయ్ ఆవిడండి. ఈ ఆవిడే మెత్తి మీద మిరప పొత్త. మిరప తీసి ఆయ్. ఆ. రాజుగారండి. మిరప తీసి అదే కొంచెం మీద అట్లు మిరప పొత్త తీసి తీసి రాజుగారండి. ఓయ్ 10 కేజీ మిరప పొత్త తీసి తీసి కొంచెం మిరపప్పు నానబోసిందండి. నారపోసి రాజుగారండి. ఓయ్ పిండి రుబ్బేసండి. పిండి ఉప్పి ఇలా తీసండి. అట్లే అప్పుడే పట్టేస్తుందండి. కొంచెం ఎండు పప్పు నీళ్ళు అట్లా ఎడతావా లేదా పిండి ఎడతావా రాజుగారండి. ఓయ్ కొంచెం అటు పప్పు అండి. ఆ. రేపు వచ్చిన టిఫిన్ దగ్గర మీరు వేసుకోకండి ఇలా పెట్టేద్దే కొంచెం అడ్డుపప్పు నాబెట్టిందంట మిరగబజ్జి కావాలంట ఎవరికి మిరగబజ్జి మీకు ఇష్టం ఇది అట్లా ఇష్టం రాజుగారండి. ఓయ్ ఆవిడండి. మీ ఆవిడ ఇలా తీసండి. తీసి రాజుగారండి. ఓయ్ పొయ్యి మీద పేనం పెట్టిందండి. ఎవరి పేనా ఎవరి పేనమా? ఆ. ఈ పేనం పెడతారండి. అట్ల పేన పెట్టి అట్ల పేనం పెట్టిందండి. ఆ. రాజుగారండి. ఓయ్ ఇలా తీసి ఆ. అలా వేసిందండి. ఆ. తిరగమరగేసి వేసి ఆ పట్టేసిందండి. ఒకటి రాజుగారండి. ఓయ్ మళ్ళీ తీసి మళ్ళీ వేసిందండి. వేసి తిరగమరగేసి వేసి ఆ పట్టేసిందండి. రెండు మళ్ళీ తీసిందండి. మళ్ళీ వేసింది. తిరగమరగేసి ఆ పక్కెట్టిందండి. మూడు అట్లు ఉన్నాయి ఒరే అంటే ఎక్కి పిండి ఎంత ఏంటి పిండి అయిపోయిందండి. ఓయ్ మీ ఆవిడ ఎట్లా వేసింది మూడండి. పప్పు ఎంత పెట్టింది రోడ్లండి. ఓయ్ ఓయ్. కొంచెం ఎడ్డు పప్పు పెట్టరా ఎట్లా అవుతాయండి? బుల్లెట్ అయితే అందరూ సరిపోద్ది ఇంకా మిగిలింది పిండి అందరికి సరిపోతుందండి. ఆ. కొంచెం అటు పప్పు ఆ. అదే మీ చేసాం. ఆ. రాజుగారండి. ఓయ్ వన్నండి. మొన్న వచ్చింది కదండి. ఏంటది రోడ్లు ఎత్తకండి. జేసీబీ జేసీబీ అండి. ఆ. రాజుగారండి. ఓయ్ జేసీబీ లాగండి. ఆ. మా ఆవిడ ఇలా చేస్తుంటే చేస్తుండే అట్లు పిండి వచ్చేస్తుందండి. పొట్టు కట్టిన పిండి వచ్చేస్తుంది ఆయ్. అబ్బో రాజుగారండి. ఓయ్ ఆ అట్లు పిండి వచ్చినప్పటికి వచ్చేప్పటికి 3 అట్లు వేసిందండి. మూడు అట్లు వేసింది ఆయ్. అంటే రెండు అట్లు నీకు కట్టు మీ ఆవిడకి నేను అలాగన్నానండి. మా ఆవిడండి మీ ఆవిడ ఒక అడ్డు తెచ్చి తెచ్చి నా చేతిలో పెట్టిందండి. చేతిలో పెట్టింది 2 అట్లేమో ఆ. మా ఆవిడ పెట్టుకుందండి. అదేట్రా నువ్వు పొద్దుంతా నువ్వు కష్టపడి వస్తావు అవునండి. ఆ. రాజుగారండి. ఓయ్ మీకు తెలుసు కదండి ఏంటిది నేను కష్టపడి వస్తానని. అవును రాజుగారండి. ఓయ్ మా ఆవిడ ఏం చేస్తుందనుకున్నారండి? ఏం చేసింది నాకు ఓటు ఇట్టిందండి. ఆ. మినపోటు అంటే నాకు ఇష్టమండి. ఆ. రాజుగారండి. ఓయ్ అప్పుడు నేనేమనుకున్నారు? ఏమన్నారా నాకు ఒకటి ఎట్టేవు ఒకటి ఎప్పుడు నువ్వు 2 అట్లు నా వీడని అడిగారండి. ఆ. మా ఆవిడ ఏమనుకున్నారు? ఏమందిరా ఊరమ్మడి పోతున్నా ఊరంతా తిరిగి వచ్చేవు. ఊరమ్ముడు పోదులా ఊరం తిరిగి వచ్చావు పోయి కాడ మెత్తవేడి మరి కొట్టేసేను. అట్లేసేను నేను 2 అట్లు తింటాను. ఆ. నువ్వు కొట్టినందండి. ఆ. ఆయ్. అంటే ఆయ్. నువ్వేమన్నా మరి నేనేమన్నానండి? ఆ. రాజుగారండి. ఓయ్ ఈ పంది ఖాయం అనుకున్నానండి. పందుగా ఏమన్నావు ఆయ్. ఆ. రాజుగారండి. ఓయ్ మా ఆవిడ నేను చిన్న పంది పెట్టుకున్నామండి. ఏ మంది పెట్టి మా ఆవిడండి మీ ఆవిడే ఆ ఇంటి వెనకాల ఉందండి. ఏంటిది ఇప్పుడు మంచాలండి. కుక్కుడు మంచాల ఆయ్. కుక్కుడు మంచాల మీద పడుకోవాలి ఆయ్. ఆ. రాజుగారండి. ఓయ్ మంచమే పడుకున్నామండి. పడుకున్నారా రాజుగారండి. ఓయ్ ఈ పక్కన మంచం వేసాం. ఆ వక్ర మంచం వేసారు ఆ పక్కన మంచం వేసామండి. ఆ. ఇంకా అట్లెట్టామండి. అట్లేసారు ఆయ్. ఆ. రాజుగారండి. ఓయ్ ఇంకా పెట్టండి. పెట్టి పేడు 3 అట్లెట్టామండి. పెట్టారు రాజుగారండి. ఓయ్ ఈలోగానండి ఈలోగానే మా మామగారు పాలకాడ వేసుకొచ్చేయండి. పాలకాడు వచ్చేసాడు ఆయ్. అందరు లేచి ముగ్గుతున్నారు అందరూ అడిగి ముద్ర పెట్టుకున్నారండి. ఇది ఇంకా లేగలేదు ఎలాగని వీళ్ళేదో లెక్కలేదని ఆ. వీళ్ళకేదో కాని రోగం వచ్చిందని ఆ. ఏమంటారు రాజుగారండి? ఓయ్ వీళ్ళకేదో పోయే కాలం రోగం వచ్చిందని ఆ. రాజుగారండి. ఓయ్ మా ఆవిడండి. ఈ ఆవిడే రాజుగారండి. ఓయ్. లేదండి. ఎరుతులేదు ఎగుతలేదు రాజుగారండి. ఎవరు తాటక దగ్గరికి వెళ్ళి లేదండి. ఆ. ఆ. రాజుగారండి. ఓయ్ నాటగారు కాకేశారండి. కేకేసి వచ్చారు నాటగారు ఈ ఊరు కళ్ళ ఉంటాడండి. కాళ్ళనా ఆయ్. కాళ్ళు హాస్పిటల్ ఉంటాడంట కాళ్ళలో కాదండి ఆ. కాడ మీద ఉంటాడండి. కాడమిడు కాలు అంట మరి ఆయన ఎవరు తెచ్చా మీకు? ఎవరా మన ఊరి సైడ్ కదా విజయబాబు. ఈవినా? మనిషి ఆహా. రాజుగారండి. ఓయ్ ఆయనండి. ఆ. రాజుగారండి. ఓయ్ రాజుగారండి. ఓయ్ ఈ ఊర్లోనండి ఆ.
ఆ. ఎవరి జ్వరం వచ్చినా ఆ. ఆయన చేస్తాడండి. ఎవరు జ్వరం వచ్చినా ఆయన చేస్తాడా? పోలే ఆయనకి ఆయన చేస్తాడంట. రాజారండి ఓయ్ ఆయన అమ్మాయి చదివాడండి. ఆ ఎంబీబీఎస్ కాదు బాబు, ఎంబీబీఎస్. రాజారండి ఓయ్ ఆయన వచ్చాడండి. వచ్చి ఇంజక్షన్ చేయడండి. చేసాడు, జగలేదండి. లగలేదు, వీళ్ళకేదో కాండ్రం వచ్చేసిందని. కాండం వచ్చిందని. రాజారండి ఓయ్ రాజారండి మీ నాన్నగారు పెట్టండి. అక్కడ తీసి పొయ్యిలో పెట్టండి. పూలు పెట్టి ఒరేయ్ మరి మాడచ్చు కదరా. రాజారండి ఓయ్ వచ్చాడండి. వచ్చాడు. వచ్చాడండి. అయ్యి బాబు ఓయ్ రాజారండి ఓయ్ మా మాంగారండి మీ నాన్నగారు పోతెట్టాడండి. పోతెట్టాడు. ఈ రోగానండి ఆ. మా ఆవిడంటుందండి, మీ ఆడుంటుందా నీకు ఒకటి నాకు రెండు, నీకు ఒకటి నాకు రెండు, నీకు ఒకటి నాకు రెండు అంటుందండి. అంటే నువ్వు ముందు మనసు కాబట్టి ఒగ్గట్టు ఆయన వెనకాల మాట్లాడాడు నాకు రెండు ఎట్లా ఉందండి. దాటగా ఏం చేశారు? దాటగారు ఏం జరుగుతున్నారండి. ఆ. ఈడు సన్నంగా ఉన్నాడు కదా, ఆ. ఈడు పోతే తెలియతాడు. ఆ. మా ఆవిడ లావుకుందని ఆ. మా ఆవిడ రెండు వదిలిట్టాడండి. రెండు అదుట్టాడు. అప్పుడు మీ ఆవిడ ఏం చేసిందిరా? మా ఆవిడ అమ్మో బాబా నలుపులు చేయండి. ఆ. ఆ అరుపులకండి ఆ. నా తోలో కర్ర మీద కొట్టేసిందండి రాజుగారండి. అప్పటి నుంచి చూడనమాట కొద్దిగా చూడండి. మీ ఆవిడ కలిసి చెబుతారు కాకుండా మా ఆవిడండి ఆ. అదేనండి అది చేతిలో ఉప్పు ఉప్పు అని ఊతారు కదండి. పొగ్గొట్టం. ఆయ్. ఆ. కొడుతూ చెప్పిద్దండి మరి రాజుగారు. నేను చెప్పాలి కాకుండా ఈ చేతిలో ఉన్న గౌరవ చెప్తాను రాజుగారండి. ఒరే కాకుండా సోలాపురి చంద్రకి గొల్ల వర్షనది బ్రహ్మకలేవని దోంటే దగ్గరకు వస్తుందంట. చూసొస్తా బిడ్రా. రాజుగారండి ఓయ్ మీరు చంద్రగారు చెప్పింది ఇద్దరా అయితే ఇలా వస్తారండి వెళ్తా రాజుగారు. నాయన బాల శ్రీరామ రామ హరే మోర మహారాముడే చెల్లము చెల్లమా చెల్లము అమ్మా గొడవ చెల్లమ్మా చెల్లమ్మ చెల్లమ్మ పలక పెట్టమ్మా అక్క చెల్లెళ్ళు ఆ. ఎవరికి అక్క తెలియక అందుకు రాలేదన్నయ్య చెల్లమ్మా అన్నయ్య ఆడదరవై ఉండి ఆ. నీ ప్రేమకలు ఎవరితో ఉన్నా మెత్త కారు పెట్టమ్మా అది చాలా పెద్ద కదన్నయ్య చిన్న కథగా చెప్పమ్మా పెళ్ళి అన్నయ్య నల్ల నల్లవాడు గలనయ్య చూసేవారు గాని మేపేవారు గాని ముందు దిక్కు గాని వెనక దిక్కు గాని ఎవరిలా కంపం పెట్టేస్తానన్నయ్య చెల్లమ్మా అన్నయ్య ఎవరో లేరని ఆ. అమ్మకం పెట్టేమా అవునన్నయ్య అమ్మ చెల్లమ్మా అన్నయ్య నీ బ్రహ్మకలు యావని చూసుకుంటాలే కానీ అమ్మ చెల్లమ్మా అన్నయ్య నీ బ్రహ్మకలు యావు ఆ. పేరు చెప్తావేటమ్మా నేనా ఓం నమః శివాయ.